కరీంనగర్ జిల్లాలోని ప్రధాన నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. ఓవైపు మానేరు, మరోవైపు గోదావరి నదులు పోటెత్తుతూ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మిడ్ మానేరులోకి కూడా వరద ఎక్కువగా వస్తూ ఉండడంతో ముంపు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. ఓటీ వెంకటేష్. వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుండగా రాత్రి విడుదల చేసిన దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటితో గోదావరి తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఓవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ భాగము, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ భాగము ఉన్న ప్రాంతాలన్నీ కూడా వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు ఇక్కడి నుంచి కూడా హుటాహుటిన అధికారులను, తర్వాత రెవెన్యూ అధికారులను, పోలీస్ సిబ్బందిని కూడా రాత్రే గ్రామాలకు పంపించారు. ముఖ్యంగా గోదావరి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి దగ్గర గోదావరి నది కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఎర్దండి నుంచి కిందికి వెళ్తే మనకు మల్లాపూర్, తర్వాత ఇబ్రహీంపట్నం మండలం మల్లాపూరు, సారంగపూరు, ధర్మపురి, వెలగటూరు, ఆ తర్వాత కింద రామగుండం దిగువన ఎల్లంపల్లి దిగువన ఉంటుంది. ఎల్లంపల్లి తర్వాత మనకు మంతిని, తర్వాత కాటారం మండలాలు ఉంటాయి. ఈ కాటారం మండలాలు అన్ని గ్రామాలు కూడా ఏదైతే గోదావరి తీరాలని ఆనుకొని ఉంటాయో అన్ని గ్రామాలని కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎల్లంపల్లి పై భాగంలో ఉన్న మండలాలు కనుక తీసుకుంటే మనకు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగపూర్ వరకు గోదావరి పెద్ద ప్రమాదం చూపెట్టకపోవచ్చు. కానీ సారంగపూర్ దగ్గర మనకు ఎక్కడైతే సారంగపూర్ దగ్గర అటు కడెం ప్రాజెక్ట్ నుంచి, ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న నీరు ఇక్కడ గోదావరి నీరు రెండు కలిసిపోతాయి. అక్కడి నుంచి వెళ్ళి గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ కూడా ఇప్పటికే మనకు ధర్మపురిని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ ధర్మపురి దగ్గరికి సారంగపూర్ మండలం నుంచి వచ్చే కడెం ప్రాజెక్టు గోదావరి నీరు రెండు కనుక కలిస్తే అక్కడ ప్రమాదం పెద్ద ఎత్తున ఉంటుందని అధికారులు ఊహిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సారంగపూర్ మండలంలోని కమ్మునూరు దగ్గర గోదావరికి అడ్డంగా కడెం ప్రాజెక్ట్ నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉంటుందని ఊహిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు అంటే అది ఊహించడానికి కూడా అంతుబట్టనంత ప్రవాహం ఉంటుందనేది అధికారులు చెప్తున్న లెక్క. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిన్న 19.5 టీఎంసీలకు చేరిన తర్వాత దానికి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ప్రాజెక్టు నీటి మట్టాన్ని తగ్గిస్తున్నారు. ఇప్పుడు కేవలం 17.5 టీఎంసీలకు తగ్గించారు. అంటే 2 టీఎంసీల నీటిని ప్రాజెక్టును ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలి గోదావరి ద్వారా సముద్రానికి పంపిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో కనుక ఇతర ప్రాంతాల్లో మనకు పరిస్థితి చూస్తే వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నా వరద తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ తొలిసారిగా పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో అక్కడ అప్పర్ మానేరు నిండింది. అప్పర్ మానేరు నుంచి పెద్ద ఎత్తున ఫ్లోను కిందికి వదలడంతో మిడ్ మానేరును దాటుకొని లోయర్ మానేరు డ్యాంలోకి చేరుతుంది. నిన్న మధ్యాహ్నం 6 టీఎంసీలు ఉన్న ఈ లోయర్ మానేరు డ్యాము నీటి మట్టం రాత్రి వరకు 12 టీఎంసీలు దాటింది. ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలకు కావాల్సిన మంచినీరు, ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా డప్పు చాటింపుల ద్వారా గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ గ్రామాలని అప్రమత్తం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్లు, కంట్రోల్ రూమ్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తారు. ఇది కరీంనగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించి, వరదలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్.